హాయ్ హలో అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పార్ట్ 68 విందాం. ఇషాన్ వెచ్చని శ్వాస తన తాకుతోంటే వర్షిణి గుండెలు రైలింజన్లా పరిగెత్తాయి. వదిలి ఇషాన్ అంది వర్షిణి. కానీ అతని లోకంలో ఉంటేగా. తేనెలూరుతున్నట్లుగా ఉన్న ఆమె పెదాల దగ్గరికి తన పెదవుల్ని చేర్చాడు. ఆమెలో కలిగిన కలవరపాటుకి తన ఎద మరింత పొంగింది. పెదవులు భయంతోనో సిగ్గుతోనో వణుకుతున్నాయి. అతని మీసం ఆమె పెదవంచును తాకి గిలిగింతలు పెట్టింది. చటుక్కున కళ్ళు మూసుకుని తనకి తెలియకుండానే అతని చుట్టూ చేతులు బిగించి హత్తుకుంది. తొందరగా పెట్టవయ్యా బాబు, మళ్ళీ నీ పెళ్ళాంలో ఉన్న రాక్షసు నిద్రలేచిందంటే నిన్ను తన్ని తగిలేస్తుందంటూ అంతరాత్మ బోధించడంతో అతని పెదవులు శుతిమెత్తగా ఆమె పెదవులను తాకాయి. మొదట మెల్లగా మొదలైన అతని ముద్దు క్షణాల్లో గాఢంగా మారింది. వర్షిణి గుండె చల్లుమనగా అతన్ని మరింత గాఢంగా తన కేసి హత్తుకుంది. ఆమె పెదవులు అతనికి సహకారం అందించాయి. ఇషాన్ రెట్టించిన ఉత్సాహంతో తన ముద్దులో మరింత గాఢతను పెంచాడు. ఆ ముద్దులో తన ప్రేమనంతా తెలియపరిచాడు. ఇద్దరిలో మైమరుపు కలిగింది. పరిసరాలను మర్చిపోయి కొన్ని క్షణాల పాటు ఆ ముద్దును ఆస్వాదించారు. ఒకరి శ్వాసలో మరొకరి శ్వాస కలిసిపోయింది. ఇషాన్ ఆ మైమరుపులో ఆమె పెదవిని చిన్నగా కొరికాడు. అబ్బా అని చిన్నగా మూలిగింది వర్షిణి. క్షణం పాటు జరుగుతున్నదేంటో అర్థం కాలేదామెకి. అర్థమైన మరుక్షణం ఇషాన్ ఒక్క తోపు తోసింది. స్వర్గంలో నుంచి ఒక్కసారిగా కింద పడ్డట్టయింది అతని పరిస్థితి. ఇడియట్, ఏం చేశావు? వర్షిణి రొప్పుతోంది. ఆమె హృదయం ఎగిసిపడుతోంది. అప్పటికే ఆమె ముఖం కుంకుమద్దినట్టుగా ఎర్రగా అయింది. నేనేం చేశాను? అమాయకంగా అన్నాడు ఇషాన్. మంచి మూమెంట్లో తోహేసిందని డిసప్పాయింట్ అవుతూ. ఏం చేసావో తెలీదా? కోపంగా అంది. నాకు తెలీదు, నువ్వు చెప్పు వింటాను. అతని పెదవులపై కొంటెనవ్వు వెరిసింది. ముద్దు పెట్టుకున్నావు, కోపంగా అనిపోయి ఆగిపోయింది వర్షిణి. చెప్పు, ఆగిపోయావే? కొంటెగా నవ్వాడతను. అతని నవ్వుకి మరింతగా ఎర్రబడింది వర్షిణి ముఖం. పూకిల్లా బిహేవ్ చేస్తున్నావు, ఒంటరిగా ఉన్న అమ్మాయిని అలా చేయొచ్చా? కోపంగా అంది. ఒంటరిగా ఉన్నప్పుడే పెట్టాలి హనీ, 10 మందిలో అయితే బాగోదేమో నవ్వుతూ అంటూ. అయినా ఎందుకంత కోపంగా తిడుతున్నావు నన్ను? ఇందాక లిఫ్ట్లో సరిగా పెట్టుకోలేదు. నువ్వు డిసప్పాయింట్ అయినట్టుగా కనిపించావు. పోనీలే పాపమని ఇప్పుడు కంప్లీట్ చేశాను. మరింత ఏడిపిస్తూ అన్నాడు ఇషాన్. అతని వైపు ఉరిమి చూస్తూ, ఈ మాటలు ఈ వేషాలు తగ్గించుకుంటే నీకు మంచిది. అవతల డాడీ వాళ్ళు ఉన్నారని నిన్నేం చేయకుండా వదిలిపెడుతున్నాను. మరోసారి ఇలా చేశావంటే మాటలతో వదిలిపెట్టను, కోపంగా అంది. ఏంటమ్మా నన్ను తెగ తిడుతున్నావు? నువ్వు కూడా నన్ను కౌగిలించుకుని ముద్దుకు సహకరించావు తెలుసా? నేను మంచోని కాబట్టి నిన్నేమనట్లేదు, అమాయకంగా అన్నాడు ఇషాన్. అప్పుడు వర్షిణి గుర్తొచ్చింది తను గాఢంగా తను కౌగిలించుకోవడం. దాంతో ఆ మొహం ఎర్రగా కందిపోయింది. అలా ఎలా ఇషాన్ మాయలో పడిపోయింది? తనను తాను తిట్టుకుంటూ అతన్ని ఏమనలేక, త్వరగా ఫ్రెష్ అయి తగలడు, మెక్కి ఇంటికి వెళ్దూ గాని అంటూ గబగబా రూమ్లోంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్తుంటే, హనీ నా ముద్దు నాకు ఇచ్చేసి వెళ్ళు, బాకీ ఉండకూడదు తెలుసా? చిలిపిగా నవ్వుతూ అన్నాడు ఇషాన్. వెనుక నుంచి వినిపిస్తున్న అతని నవ్వు వర్షిణి గిలిగింతలు పెట్టినట్టయి ఆమె ముఖం మరింత ఎర్రబడేలా చేసింది. ఇడియట్, బాగా రెచ్చిపోతున్నాడు అనుకుంటూ హాల్లోకి వచ్చిన వర్షిణి ఎర్రబడ్డ తన ముఖాన్ని తండ్రి ఎక్కడ చూస్తాడో అని గబగబా పైకి తన గదిలోకి వెళ్ళిపోయింది. చైతన్య అసలు కూతురు వైపే చూడలేదు. తన మనవడు ఊ అని ఏదో చెప్తుంటే వినడంలో మునిగిపోయాడు. వర్షిణి తన బట్టలు తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళింది. తన బట్టలు తీసి హ్యాంగర్ మీద వేసి షవర్ ఆన్ చేసి దాని కింద నిలబడింది. షవర్ జెల్ ఆమెను తడుపుతుంటే ఇషాన్ ముద్దు గుర్తొచ్చింది. ఏదో మధురమైన భావన ఆమెను చుట్టుముట్టి అప్రయత్నంగానే తన వేలితో పెదవులను తడుముకుంది. ఇంకా అతని పెదవుల స్పర్శ తన పెదవులను అంటిపెట్టుకున్నట్టుగానే ఉంది. ఆమె పెదవులు మధురంగా విచ్చుకున్నాయి. అంతలోనే, వర్షిణి, నువ్వు ఇషాన్ మాయలో పడిపోతున్నావే, మళ్ళీ నేను మాయలో పడేస్తున్నాడు. ఈసారి పడ్డావంటే లేవడం నీ వల్ల కాదు. ఇప్పుడు నీకు నీ కొడుకున్నాడు, తల్లిదండ్రులున్నారు, వాళ్ళని మర్చిపోకు. అంతేకాదు, కంపెనీల బాధ్యత నీ మీద ఉంది. నీ మీద ఆధారపడి కొన్ని వేల కుటుంబాలున్నాయి. అది గుర్తుపెట్టుకుని మసులుకో. ముందు నీ ముందున్న లక్ష్యాన్ని చేరుకో, ఆ తర్వాత ఇషాన్ గురించి ఆలోచించుకోవచ్చని తన మనసు పదే పదే హెచ్చరించడంతో తన మనసును దృఢపరుచుకొని గబగబా స్నానం ముగించొచ్చింది.
మెత్తగా ఉన్న కాటన్ చీరను కట్టుకుని జడ వేసుకుని అద్దంలో చూసుకుంటూ బొట్టు పెట్టుకుంది. ఒకసారి తన్ని తాను చూసుకుంటుండగా కింది పెదవి ఎర్రగా కంది కనిపించింది. వామ్మో, మమ్మీ డాడీలు చూశారంటే ఇంతే సంగతులు. తలెక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు అనుకుంటూ లిప్స్టిక్తో కవర్ చేసేసింది. అమ్మయ్య, ఇప్పుడు ఎవరికీ అనుమానం రాదనుకుంటే కిందకొచ్చింది వర్షిణి. కిందకొచ్చేటప్పటికి సంగీత మృదుల ఫ్రెష్ అయ్యి వచ్చి ధ్రువతో ఆడుకుంటున్నారు. ఇషాన్ కూడా అప్పుడే వచ్చాడు. అందరూ అతని వైపు చూశారు. తెల్లటి లాల్చీ పైజామాలో తలస్నానం చేసిన జుట్టు నుదుటి మీదకి అల్లరిగా పడుతుంటే అందంగా హుందాగా ఉన్నాడు ఇషాన్. ఒక్క క్షణం వర్షిణి కళ్ళు అతని మీద అతుక్కుపోయాయి. అరే, ఇది నీకు పర్ఫెక్ట్గా సరిపోయింది అన్న తండ్రి మాటలతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది వర్షిణి. అవును మావయ్య, పర్ఫెక్ట్గా సరిపోయింది. నేను అస్సలు ఊహించలేదన్నాడు సోఫాలో కూర్చుంటూ. భోజనం చేదురుగాని రెండంటూ వచ్చిన స్రవంతి ఈ మాటలు విని, చెప్పానా నీకు కరెక్ట్గా సరిపోతుందని? మీ మావయ్య నువ్వు ఒకే హైట్, ఒకే పర్సనాలిటీ, సరిపోకుండా ఎలా ఉంటుంది? ఈ డ్రెస్లో నువ్వు చాలా అందంగా ఉన్నావు విషు అంటూ మెచ్చుకుంది స్రవంతి. నిజమే, ఎప్పుడు సూట్స్లోనూ అప్పుడప్పుడు ఫ్యాన్ షర్ట్లో చూసిన వాళ్ళకి పైజామాలో అతను చూడడంతో కొత్తగా మరింత అందంగా కనిపించాడు. కొత్త పెళ్లి కొడుకులా భలే అందంగా ఉన్న విషాన్ అంది సంగీత. ఇంకే పెళ్లి చేసేస్తే సరి అంది వర్షిణి. దొంగ మొహం దానికి, నా పెళ్ళి ఎప్పుడు చేయాలని చూస్తుందా ఏంటి? సందు దొరికినప్పుడల్లా నా పెళ్లి గురించి మాట్లాడుతుంది. నువ్వుండగా నేను ఇంకొకరిని ఎందుకు పెళ్లి చేసుకుంటానే అనుకున్నాడు ఇషాన్. ఇంతలో చైతన్య, మంచి మాట అన్నవరా బంగారం, అక్క కూడా నాకు చెప్పింది ఇషాన్కి ఏమైనా మంచి సంబంధాలుంటే చెప్పు తమ్ముడు అంటూ. నా ఫ్రెండ్ కూతురు ఒక అమ్మాయి ఉంది, తనైతే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. కాస్త ఈ బిజీ తగ్గాక వాడితో మాట్లాడాలన్నారు కృష్ణ చైతన్య. ఆ మాటలకి ఈ నలుగురు మొహాలు చూసుకున్నారు. వర్షిణి మొహంలో రంగులు మారాయి. ఇషాన్ సూటిగా వర్షిణి కళ్ళలోకి చూశాడు. ఆ చూపుకు వర్షిణి కలవరపాటుకు గురైంది. వెంటనే చూపులు దించుకుని మామూలైంది. అయితే తొందరగా మాట్లాడండి అంకుల్, ఇషాన్కి పెళ్లి చేసేద్దాం. అప్పుడు గాని కొంతమందికి తెలిసి రాదు. ఓరగా వర్షిణి వైపు చూస్తోంది సంగీత. సంగీత వైపు చురుక్కుమంటూ చూసింది వర్షిణి. సరే సరే, ఇప్పటికీ చాలా లేట్ అయింది, డిన్నర్ చేద్దురు రండి, తింటూ మాట్లాడుకోవచ్చులే అంది స్రవంతి. తండ్రి దగ్గర నుంచి ధ్రువుని తీసుకుంటూ ఉంటే, వాణి రాగినికి ఇవ్వు బంగారం, నిన్ను తిననివ్వడు అంది స్రవంతి. పర్వాలేదు మమ్మీ, నా ఒళ్ళో కూర్చుంటాడులే, అల్లరి చేయళ్లే కదా కన్నా అంది వాడి వైపు చూస్తూ. వాడు అంటూ తలూపాడు. అందరూ డైనింగ్ హాల్కి వెళ్ళి కూర్చున్నారు. వర్షిణి బాబును ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. వాడు బుద్ధిగానే కూర్చున్నాడు. స్రవంతి పనామ సహాయంతో అందరికీ వడ్డించింది. డైనింగ్ టేబుల్ నిండా అన్ని రకాల డిషెస్ ఉన్నాయి. ఆంటీ, సూపర్బ్, అన్నీ నాకు ఇష్టమైన ఐటమ్సే, ఒక కుమ్ము కుమ్మేయాలి అంది సంగీత. ఇప్పుడే కదే షాపింగ్ మాల్లో తిన్నావు, ఇవన్నీ తినడానికి ఇంకా నీ పొట్టలో ప్లేస్ ఉందా అంది మృదుల నవ్వుతూ. పట్టకపోయినా పట్టిస్తాం, పాపం ఆంటీ ఇంత శ్రమపడి చేసింది, పైగా మమ్మల్ని తినలేదా అని ఇవి బాధపడవు అంది సంగీత. ఆ మాటలకు అందరూ నవ్వారు. ఎందుకు నవ్వుతారు? ఎవరొకరు తినాలి కదా మరి. అమ్మ సంగీత, వీళ్ళ మాటలు పట్టించుకోకమ్మా, నువ్వన్నీ తిని ఎలా ఉన్నాయో చెప్పాలంది స్రవంతి. మీరిలా అన్న తర్వాత నేను ఆగుతానా ఆంటీ అంది సంగీత. మరింకేంటి, లాగించు అంది వర్షిణి నవ్వుతూ. మీ ఇద్దరు నా తిండి మీద పడ్డారేంటే, నాకు దిష్టి తగులుతుంది. ఆంటీ, నేను తిన్నాక నాకు దిష్టితి అంది సంగీత. ఆ మాటలకు అందరూ నవ్వుతుంటే స్రవంతి మాత్రం, తీస్తానమ్మా, నువ్వు మాత్రం మొత్తం తినే, ఏది మిగల్చొద్దు అంది స్రవంతి. పాపం, నీ వంటలకు సంగీతను బలిచేస్తున్నావా నవ్వు దాచుకుంటూ అన్నాడు కృష్ణ చైతన్య. ఏంటి, నా వంటలు అంత చండాలంగా ఉంటాయా? రోజు తింటున్నారుగా, మరంత నచ్చకపోతే తినడం ఎందుకో కోపంగా అంది స్రవంతి. ఏం చేస్తాం, చచ్చినట్టు తినక తప్పదు, రోజు బయట తినాలంటే కుదరదు కదా. ఏం బంగారం వర్షిణితో అన్నాడు. డాడీ, నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయకండి, నేను ఇప్పుడు ఏం మాట్లాడినా మమ్మీతో నాకు ప్రాబ్లం అయిపోతుంది నవ్వుతో అంది వర్షిణి. నాతో ప్రాబ్లం అవుతుందనే గాని నా వంటలు బాగుండవన్నమాట బొంగమూతి పెట్టింది స్రవంతి. అలా నేనెక్కడన్నాను మమ్మీ, నీ వంటలు బాగుండకపోతే మేమెందుకు తింటాం అంది వర్షిణి.
మీ తండ్రి కూతుళ్ళకి ఇద్దరికీ నన్ను అనడం బాగా అలవాటైపోయింది. మీరు తినకపోతేనే సంగీత ఉంది, మృతులుంది, అన్నింటికి మించి ఈషు ఉన్నాడు. నేను చేసే వంటలంటే ఈషుకి చాలా ఇష్టం. ఏమి ఈషు అని అడిగింది స్రవంతి. అవునత్తయ్య, మీ చేతి వంట తినాలంటే పెట్టి పుట్టాలి. మీకెందుకు, నేను సంగీత ఉన్నాంగా, మేము శుభ్రంగా తింటాం అన్నారు ఇషాన్. అంతకు మించి పనేముందిలే మీ ఇద్దరికి, వర్షిణి గొణుక్కుంది. అదేంటి బంగారం, లిప్స్టిక్ అంతెర్రగా పూసేసావు ఎప్పుడూ లేనిది, పైగా నైట్ టైం అంది స్రవంతి. మరి వర్షిణి ఏం సమాధానం చెప్తుందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.